జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుల త్యాగఫలం 4 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్థానిక నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర సహకారం కోసం ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నివాళులను అర్పించారు. వారు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి వెంట తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. పాట పాడాలి. తప్పు 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 వెనుకడిది సందర్భంగా ఇక్కడ కొంచెం అన్ని మండలాలలో కూడా వెళ్తున్నాం. అట్లనే ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1200 మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటైంది. కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసిండ్రు. తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే అది పెట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది. అందరూ ఇదే విధంగా ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో అవి గతంలో రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అయినా ఏవైనా కానీ నీళ్ళు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు. తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయకట్టు ఏది వస్తుంది, ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ సోనియమ్మకి తెలంగాణ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా పాలకుర్తి ప్రజల తరఫున థ్యాంక్ యూ.